బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాయమైన ఫైళ్ల గురించి ఇదివరకే రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అయితే మూసీ నది డెవలప్మెంట్ పై సమావేశంలో సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి హెచ్ఎండిఏ అధికారులు దానకిషోర్, ఆమ్రపాలి ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరికొద్ది సేపట్లో సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాయమైన ఫైళ్ల గురించి ఇదివరకే రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అయితే మూసీ నది డెవలప్మెంట్ పై సమావేశంలో సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి హెచ్ఎండిఏ అధికారులు దానకిషోర్, ఆమ్రపాలి ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మరికొద్ది సేపట్లో సచివాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలతో ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం సచివాలయం వేదికగా హెచ్ఎండిఏ పై నిర్వహించబోతున్నారు. ఈ లోపే ఇటు హెచ్ఎండిఏ కార్యాలయ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో హెచ్ఎండిఏ కార్యాలయంలో నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 రోజుల్లో సోదాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది, విజిలెన్స్ దాడులు ఉంటాయని చెప్పడం జరిగింది. దీంతో అన్నట్టుగానే 15 రోజులు కాకముందుకే 4 రోజుల్లోనే హెచ్ఎండిఏ కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల హెచ్ఎండిఏ కార్యాలయం, జిహెచ్ఎంసీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఇటు ఫైళ్లు మాయమని చెప్పేసి ఇష్టానుసారంగా ఇటు సంతకాలు చేశారని చెప్పేసి, పర్మిషన్లు ఇచ్చారని చెప్పేసి, నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే భూములకు సంబంధించినటువంటి అంశంలో పర్మిషన్లు ఇచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపైన సీరియస్ కావడం జరిగింది. దాంతో ఇటు జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఫైళ్లు మాయమైన దానిపైన కూడా సీరియస్ అయినటువంటి ముఖ్యమంత్రి 15 రోజుల్లో ఈ దాడులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే 4 రోజుల్లోనే ఈ యొక్క సోదాలు, దాడులు జరగడం అయితే ఇటు సీరియస్ కూడా ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నదో అర్థమవుతున్నది. ఇటు గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాల వల్ల ఇటు హెచ్ఎండిఏతో కాకుండా జిహెచ్ఎంసీ కాకుండా ప్రతి ప్రజా సంక్షేమ పథకాలలో కూడా తీవ్రమైనటువంటి అవినీతి జరిగిందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే ఇటు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపైన ఫోకస్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేసుకునే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను కూడా ఇటు ప్రక్షాళన చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో గతంలో జరిగినటువంటి అవినీతి, దానికి సహకరించినటువంటి అధికారులు, ఆ ప్రజాప్రతినిధులు వీళ్ళందరిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యం నుండి ఈ రోజు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని ఇటు
హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్, అదేవిధంగా జాయింట్ కమిషనర్ ఆమ్రపల్లి తదితర అధికారులతో కలిసి సచివాలయం వేదికగా అయితే సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ లోపే గతంలో చెప్పినట్టుగానే దాడులు కొనసాగడం అయితే ఇటు ముఖ్యమంత్రి ఇట్లాంటి అంశాలపైన సీరియస్ గా ఉన్నట్టయితే స్పష్టమవుతున్నది. వెంటనే దీనిపైన ప్రక్షాళన చేపట్టినటువంటి ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క ఎక్కడెక్కడైతే ఏ శాఖల్లో ఇట్లాంటి జరిగినాయో వాటన్నిటిపైన సోదాలు చేయాలని చెప్పేసి వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. తప్పిదాలకు పాల్పడ్డటువంటి అధికారులు కూడా ఇంటి దారి పట్టాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క దాడులకైతే సోదాలకైతే ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియా, రాంబాబు, ఈ అంశానికి సంబంధించి ఏవైనా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం జరిగిందా? ఇప్పటికే వివిధ గొర్రెల స్కామ్ కానీ, లేకపోతే ఆవన స్కామ్ కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ఇసుక స్కామ్ కానీ, మైనింగ్ బ్యాంక్ కానీ వీటన్నిటిపైన ప్రతి అంశంపైన యాక్షన్ తీసుకుంటాం. దానిపైన సోదాలు చేస్తాము, దాడి చేస్తాము, ఆరోగ్యం చేస్తాము. అంటే ఏ పార్టీ కూడా ఇది గతంలో చేసినటువంటి తప్పిదాలు మాత్రం స్పష్టంగా అగపడుతున్నాయి కాబట్టి వీటిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దానిపైన కూడా మేము మేడిగడ్డ వెళ్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పినా గానీ అక్కడ మేడిగడ్డలో ఇప్పటికే అవినీతి బట్టబయలైంది కాబట్టి అక్కడ మేడిగడ్డ నుంచి వాటర్ సంబంధించినటువంటి మాట్లాడే తప్ప కానీ అక్కడ జరిగినటువంటి విజిలెన్స్ అధికారులు ఇప్పటికే 3,200 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి గతం ఉన్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కానీ ఇతర పక్షాలు కానీ ఏ ఒక్క అంశం పైన కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుత్వం మొత్తం గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఇటు మిషన్ భగీరథ కానీ ఇతర వివిధ అనేక సంబంధించినటువంటి ప్రజా పథకాలు, సంక్షేమ పథకాలు, లేకపోతే ప్రాజెక్టులు, నిర్మాణాలు అన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకునేందుకైతే రంగం సిద్ధం చేసింది. దానిపైన ప్రతిపక్షం అయితే ఇంతవరకు స్పందించడం లేదు కాబట్టి పాలకపక్ష మొత్తం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన దూకుడుగా వెళ్తా ఉన్నది. ప్రియా, రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.